శ్రీమాత్రే నమః. మా గురువు గారి పాదపద్మలకు నా వందనములు సమర్పిస్తూ మనము ఆదిశంకరాచార్య యొక్క శివాను లహరిని నిన్న 10వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఈరోజు 11వ శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. 11వ శ్లోకం. వటుర్వా గేహీవా ఏతిరపి జటీవా తదితరో నరో వా యః కశ్చిత్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఏమి చెప్తున్నాడో ఆ ఆనంద లహరి లహరి లహరే. మనకి ఇంకా ఈ శ్లోకంలో కూడా ముందు శ్లోకంలో 10వ శ్లోకంలో ఏమో నరుడు ఎత్తే జన్మ గురించి చెప్పాడు. ఇప్పుడు స్థితి గురించి చెప్తున్నాడు. ఏ స్థితి? నరుడు నరో వా యః కశ్చిత్, నరుడైన వాడు ఏ ఆశ్రమంలో ఉండని, అంటే వటుర్వా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నా సరే, గేహీవ గృహస్థాశ్రమంలో ఉన్నా సరే, ఏతి వానప్రస్థాశ్రమంలో ఉన్నా సరే, జటీవ అంతకన్నా గొప్పదైంది ఒక యోగి కానీ ఋషి కానీ లేదా అవధూత కానీ ఏదైనా కానీ, తదితరు ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, భవతు భవ కిం తేన భవతి, వాడు ఏ ఆశ్రమంలో ఉండని, ఏ స్థితిలో ఉండని, ఏ జన్మలో ఉండదు. దేంట్లో ఉంటే ఏముందయ్యా? వాడు ఏ స్థితిలో ఉంటే ఏముంది అక్కడ? వాడి జన్మ సార్థకం చేసుకోవాలంటే వాడు ఏం చేయాలి? యదీయం హృత్పద్మం, వాడేం చేయాలా? స్వామి, వాడి మనస్సు అనే పద్మంలో, పద్మం లాంటి వాడి మనసులో, యది భవదదీనం పశుపతే, పశుపతే ఓ జీవరాశన్నింటికి అధిపతివైన ఓ దేవా, వాడు ఏ జన్మ ఎత్తాడా, ఏ ఆశ్రమంలో ఉన్నాడా, ఏదైతే ఏమి, నరుడైన వాడు ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, వాడి మనసులో ఎల్లకాలము నీ యొక్క నామస్మరణ ఉండి నీకే తన మనసు అంకితం చేసుంటే అటువంటి వాడికి ఏముంటుంది? తదీయస్త్వం శంభో, శంభో ఓ సుఖాన్ని కలిగించే ఓ దేవా, తదీయం అటువంటి వాడు, ఎటువంటి వాడు? సర్వకాల సర్వావస్థల్లో ఎటువంటి స్థితిలో ఉన్నవాడు నీ నామస్మరణ వదలకుండా ఉన్నట్టయితే, భవసి భవభారం చ వహసి, వాడి భారాన్ని నువ్వు భరిస్తావు తండ్రి. అది నీ గొప్పతనం. వాడి బాధ్యతలు, వాడి యొక్క బరువు వాడు మోయడం కాదు, నువ్వు భరిస్తావు. అది నీ గొప్పతనం. అంత గొప్పవాడి తండ్రి నువ్వు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన? అంటే మానవుడు ఏ స్థితిలో ఉన్నా సరే, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండి, ఏ ఆశ్రమంలో ఉండి, ఏ స్థితిలో ఉన్నా కూడా వాడు చేయవలసిన కర్తవ్యం ఒకటే, వాడి బాధ్యత ఒకటే. ఏంటది? భగవన్నామాన్ని వదలకుండా ఉండడం. కానీ అది చేయడమే కష్టం. ఎందుకని? మిగతా ప్రాపంచిక విషయాన్ని తలుచుకోమంటే అన్నీ తలుచుకుంటాం, కానీ భగవంతుడిని గురించి తలుచుకోవడం అంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. బ్రహ్మచారులుగా ఉన్న వాళ్ళు కూడా తరించిన వాళ్ళు ఉన్నారు. మార్కండేయుడు కానీ వాళ్ళంతా తరించిన వాళ్ళే, వాళ్ళ జన్మ సార్థకం చేసుకున్నారు. గృహస్థాశ్రమంలో ఉండి జనక మహారాజు వాళ్ళంతా రాజ్యాన్నే పరిపాలన చేసి ఒక పక్క వాళ్ళ సంసారాన్ని చూసుకుంటూనే తరించిపోయారు వాళ్ళంతా. ఇంకా ఎతులు చెప్పనే పర్లేదు, ఋషులంతా చెప్పనే పర్లేదు.
వశిష్ఠుడు, వ్యాసుడు వీళ్ళంతా ఋషులే, యతులే, వాళ్ళంతా గొప్ప స్థితికి వెళ్ళారు. మరి ఇంకా ఏం చెప్పాడు? జటీవా తదితరో, ఇంకా ఇతరులు యోగులైనా సరే, ఋషులైనా సరే, యతులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళంతా వాళ్ళ జీవితాన్ని కానీ సార్థకం చేసుకునే మార్గం ఒకటే. ఏం చెప్తున్నాడు? హృత్పద్మం, హృదయం అనే పద్మం. ఆ పద్మం కానీ వికసిస్తే అప్పుడు వాడి జన్మ సార్థకం. ఆ పద్మంలో ఎవరుండాలా? పరమాత్మ నామం ఎప్పుడు ఉండాలి. ఆ పరమాత్మకే అంకితం చేసిన వాడైతేనే వాడు తరిస్తాడయ్యా, మిగతా వాడు తరించలేరయ్యా అని ఈ శ్లోకంలో అర్థం. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆ విషయం. మనకి రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు సుబోధ్ అని ఆయన ఉంటాడు, సుబోధానంద. ఆయన రామకృష్ణ పరమహంసలాగానే జీవిస్తుంటాడు. ఆయన చిన్న వయసులోనే, ఆయన స్కూల్కి పోయే వయసులోనే రామకృష్ణ పరమహంస రోజు వెళ్ళేవాడు. ఒకరోజు అతను స్కూల్ నుంచి వస్తూ నేరుగా వెళ్తాడు రామకృష్ణ పరమహంసకి. వెళ్తే రానాయన పక్కన కూర్చో అంటాడు. స్వామి మీరింత గొప్పవాడు, నేను దారిలో ఎన్నో తాకి వచ్చాను, పవిత్రంగా లేని ఈ శరీరంతో నిన్ను తాకనంటాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస, అది ఆత్మకు నాయన పరిశుద్ధంగా ఉంది, అసలు శరీరం కాదు నాయన, రా అని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. తర్వాత అతను తీర్థయాత్రలు చేస్తూ ప్రచారం చేసుకుంటూ, అమ్మవారి గురించి రామకృష్ణ పరమహంస ప్రచారం చేసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ హరిద్వారం చేరుతాడు. చేరినప్పుడు అక్కడ వృక్షం ఎత్తుకుంటూ ఉన్నప్పుడు ఆ వృక్షం సరిపోక, సరైన ఆహారం లేక, ఒకటే తిరగడం వల్ల అతనికి జ్వరం వస్తుంది, శరీరం కృషిస్తుంది, అతను బాగా నీరసపడిపోతాడు. ఇంకా తిరిగి లేచి తిరగలేనేమో అన్న స్థితికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన రామకృష్ణ పరమహంస ప్రార్థిస్తాడు, స్వామి ఈ శరీరం ఎందుకు ఇలా అయిపోతుంది తెలియడం లేదు నాకు, బహుశా నాకు తినడానికి కూడా తిండి సరిగ్గా లేదు కాబట్టి అందువల్లేమో ఇంత నీరసపడిపోతున్నా అని ప్రార్థిస్తాడు. ప్రార్థించి ఊరికే దండం పెడతాడు అంతే, ఆయన బాధ చెప్పుకుంటూ. ఆయన తినడానికి కూడా తిండి ఎవరు తెచ్చిచ్చారు, తెచ్చి ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు పాపం. అక్కడ అతను ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని దాంట్లో ఉంటుంటాడు అతను. అప్పుడు రామకృష్ణ పరమహంస కళ్ళలో కనిపిస్తాడు. నీకేం కావాలి? ధనం కావాలా, వస్తువులు కావాలా, ఏం కావాలంటాడు. ప్రభు నాకేం వద్దు, మీరుంటే చాలు, నాకు అంతకంటే ఏం కావాలా, గురువు నాకు కనిపిస్తున్నాడంటే అంతకంటే భాగ్యం ఏముంది, నాకేమీ అవసరం లేదు అంటాడు. ఇవంతా కల్లో జరుగుతాయి. ఆయన నిద్ర లేచేసరికి ఎవరో తలుపు కొడుతుంటారు. పోయి తలుపు తీస్తాడు. తీయంగానే ఒక సాధు వచ్చి ఉంటాడు. వచ్చి ఆయన, ఏందైనా నీకు బాగలేదా, నీకేమన్నా నేను సహాయం చేయమని చేస్తానంటాడు. మీకు నేను ఎవరు చెప్పారు నాకు ఒళ్ళు బాగాలేదు, నేను ఎవరికి చెప్పలేదే, నాతో ఎవరు మాట్లాడలేదే, నీకెలా తెలిసింది అంటాడు. నేను ఇక్కడికి వచ్చి అమ్మవారి సేవ చేయడానికి వచ్చాను, కానీ అమ్మవారి రాత్రి నా కల్లో కనిపించి, నీవు నా ఉపాసన చేయడం కన్నా, నా కోసం నువ్వు యజ్ఞయాగాలు చేయడం కన్నా, అక్కడ ఒక గుడిసెలో ఒక సాధువు చాలా ఇబ్బంది పడుతున్నాడు అనారోగ్యంతో, అతనికి పోయి సేవ చేస్తే నాకు చేసినట్టుగా నేను భావిస్తానని సాక్షాత్ అమ్మవారి కళ్ళలో కనిపించి చెప్పారు. అందుకనే వస్తున్నాను మీ దగ్గరికి, చెప్పండి నేనేం సహాయం చేయమంటారంటాడు. అప్పుడు వెంటనే సుబోధు కన్నీళ్ళు పెట్టుకుంటాడు. నా కోసం అమ్మవారు ఆలోచించారా, నేను అమ్మవారి దృష్టిలో ఉన్నానా, అంతర్భాగ్యం కలిగిందా నాకు, అది చాలు, మీ సహాయం నాకేం అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఆయన వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పక్కన అతనికి మళ్ళీ ఆ సాధువుకు అమ్మవారి కళ్ళ కనిపిస్తారు. నేను చెప్పినా కూడా నువ్వు వెళ్ళలేదేమి, అతని సేవ చేయమని చెప్పా కదా నీకు అంటుందట. అప్పుడు అతను, అమ్మ నేను వెళ్ళాను, అతను నా సేవ స్వీకరించలేదు అంటాడు. అతను అట్లే అంటాడు, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. మళ్ళీ పక్కన ఆ సాధువు మళ్ళీ వస్తాడు. అయ్యా మీకు సేవ చేయమని చెప్పి అమ్మవారు చెప్పారు, మీరు నా దగ్గర సేవ చేయించుకోవాల్సిందని పట్టుబడతాడు. అప్పుడు నాకు వద్దు, నా గురుదేవులు నా పక్కనే ఉన్నారు, అమ్మవారు నా పక్కనే ఉంది, ఇద్దరు గొప్పవాళ్ళు నా పక్కన ఉండగా నీ సేవ నాకెందుకయ్యా, వద్దు అంటాడు. ఇంకా ఆ సాధువు వెళ్ళిపోతాడు. ఇంతలో ఈయన దగ్గర డబ్బులు లేవు, బలమైన ఆహారం లేదు కదా అతనికి. ఇంకో సాధువు వచ్చి ఒక 50 రూపాయలు చేతిలో పెట్టి,
మీకు బలమైన ఆహారం మందులు కొనుక్కోండి అని చెప్పిస్తానట. నాకెందుకు ఇస్తున్నావు, నాకు వద్దొద్దు, నేను తీసుకోను అంటాడు. అయ్యో మీరు ఇబ్బంది పడుతున్నారు, తీసుకోండి అంటాడు. నీకు నేను చెప్పలేదు ఈ విషయం, నీకు ఎలా తెలిసింది అసలు ముందు? నాకొద్దు అసలు, నాకు నా పక్కన నా గురువు గారు ఉన్నారు, అమ్మవారు ఉంది, ఎంతకంటే ఇంకెవరు అవసరం లేదు నాకు అంటాడనమాట. అప్పుడు ఆ రోజు రాత్రి రామకృష్ణ పరమహంస కల్లా కనిపిస్తాడు. నీవు ఇచ్చిన అవకాశాన్ని కూడా వద్దనుకున్నావు, అదే ఆత్మధైర్యం అంటే. ఆ ధైర్యం ఉంటే నీకు అన్నీ పోతాయి, నువ్వు ఎంతో ఆరోగ్యంగా అవుతావు, ఇంకేం ఇబ్బంది లేదు నీకు. ఆత్మార్పణ చేయడమే ముఖ్యమైన విషయం, అది నువ్వు చేసావని మెచ్చుకుంటాడు ఆయన. తెల్లవారేసరికి అతనికి శక్తి వచ్చేస్తుంది. అంటే చూడండి, వాళ్ళ వాళ్ళ భారాన్ని భగవంతుడు, అమ్మవారు కానీ గురువు కానీ ఇద్దరు భరించారు. రామకృష్ణ పరమహంస చరిత్ర చూసినప్పుడు అంతే. ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు వివేకానందుడు పట్టుబడతాడు, పోయి అమ్మవారిని అడుగు, నీకు రోగం తగ్గించుకో అంటాడు. అలాగే అంటూ పోతాడు. పోయి అమ్మ నాకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇమ్మంటాడు. మళ్ళీ మళ్ళీ పంపిస్తాడు వివేకానంద, 3 సార్లు పంపిస్తాడు. 3 సార్లు అదే అడిగి వస్తాడు. నేను అమ్మవారిని మాత్రం ఇది అడగలేను, ఇదే అడగలను అంటాడు. అలాగే ఈ సుబ్బోతు కూడా రామకృష్ణ పరమహంసని అడుగుతాడు, నాకు ఎల్లకాలము నీ నామస్మరణ మరవకుండా ఉండే భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తాడు. అప్పుడు అతనికి ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని కలిగిస్తాడు రామకృష్ణ పరమహంస. మనకి తెలిసిపోయినటువంటి, మనకు జరిగిన విషయాలు, ఎప్పుడు ఏ కాలంలో కాదు, ఇప్పుడు కలియుగం విషయమే ఇది. ఇప్పుడు ఈ మధ్య జరిగే శతాబ్దాల విషయం, ఎప్పుడుదో కథ కాదు, ఇది కథ కూడా కాదు, నిజంగా జరిగింది. మరి అంత మనకు తెలుస్తోంది భగవంతుడు మన భారాన్ని ఎప్పుడు తీసుకుంటాడంటే భవదధీనం. మనం ఆయన అధీనం అయిపోతే మన భారాన్ని ఆయన భరిస్తాడు. ఇది ఈ శ్లోకంలో చెప్తున్న విషయం. నీ మనసు ఆయన అధీనం చేస్తే నీవు ఆయన వాడి అయిపోతావు. అది నువ్వు చేయాల్సి మనకు చెప్తున్నాడు. మళ్ళీ అటు తిప్పితే భగవంతుడు ఏం ప్రార్థిస్తున్నాడు? స్వామి, ఎవరైతే నీకు ఇట్లా ఏ స్థితిలో ఉన్నవాడిని నువ్వు ధ్యానం చేస్తుంటాడో, వాడు హృదయ పద్మంలో ఎప్పుడు నేను నిలుపుకుంటాడో వాడు నీ వాడయ్యా అని శంకరుడికి చెప్తున్నాడు. ఎంత విషయంగా చూడండి, ఎంత గొప్పగా ఉందో. ఒక పక్క ఆయనకి చెప్తున్నాడు, ఇటు పక్క మనకు సందేశం ఇస్తున్నాడు. ఈ శ్లోకంలో 2 భావాలు. పైన భావమేమో శివుడికి చెప్తున్నట్టుంది, పొగుడుతున్నట్టుంది, కానీ నిజానికి మనకు చెప్తున్నాడు సందేశం. మీ హృదయ పద్మంలో ఎప్పుడు ధ్యానం చేస్తే, ఆ స్వామి నామాన్ని జపిస్తూ ఉంటే మీకు ఆయన భారం వహిస్తాడు, మీ సమస్యలను ఆయన పరిష్కరించుకుంటాడు అని చెప్తాడనమాట. అలాగే శివభక్తుడు ఒక ఆయన కట్టెల మొయ్యలేక వస్తుంటాడు, వస్తుంటే అది మొయ్యలేకపోతాడు. ఆ శివనామం మాత్రం వదలకుండా చాలా కష్టపడి మోస్తుంటాడు. అప్పుడు కైలాసంలో శివుడికి చెమటలు పట్టాయంట. అప్పుడు పార్వతీదేవి చూసి, ఏంది స్వామి నీకు చెమటలు పడుతున్నాయి ఏంటి అంటే, కింద చూడు అంటాడట. చూస్తే భూమి మీద ఆయన భక్తుడు మొయ్యలేక మోస్తుంటాడు, కానీ అతను హాయిగా మోస్తున్నాడు. ఎందుకని? ఆ బరువు మోసేది ఈశ్వరుడు మోస్తున్నాడు, చెమటలు ఆయనకు పోయడంలే, కానీ ఈశ్వరుడికి చెమటలు పోస్తున్నాయి. అంటే ఆ భారాన్ని ఆయన తీసుకున్నాడు అనమాట. అలాంటి పరిస్థితులు. గృహస్థులు కూడా అంతే. గృహస్థులు దాన ధర్మాలు చేయడంలో కానీ, వాళ్ళ ధర్మమైన గృహస్థ ధర్మం వచ్చేసి ఇతరులకు వచ్చిన వాళ్ళకి అంత కడుపు నిండా తిండి పెట్టడం. గృహస్థాశ్రమం ఉండేది ఆ ఇతరులను పోషించడానికి, బ్రహ్మచారం చూడడానికి, విద్యావంతులు విద్య సహాయం చేయడానికి, అన్ని రకాల సహాయం చేయడానికి అవకాశం అనేది గృహస్థాశ్రమం. ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు, అతడికి ఎవరింటికి వచ్చి అడిగినా అన్ని ఇస్తుంటాడు. ఆయన అదే పని అనమాట, అందరికి సహాయం చేస్తుంటాడు అతను. కానీ వాళ్ళ బంధువులంతా ఏం చేస్తారంటే, అతనికి లేనిపోనే చెప్పి డబ్బులు అంతా తీసేసుకొని ఆయన బీదవాణ్ణి చేస్తారు. అంత ధనవంతుడి బికారు అయిపోతుంది. ఆఖరికి దొంగ సంతకాలు చేయించుకొని అతనికి ఏమి లేకుండా చేస్తారు. పాపం అతని భార్య బిడ్డలు కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తారు ఇంట్లోంచి. వచ్చి వాళ్ళ ఊరు దాటి వెళ్ళిపోయి, ఇంకా ఊళ్ళో ఉండడానికి అవమానమే ఊరు దాటి వెళ్ళిపోతారు. వెళ్ళి ఒక చెట్టు కింద, అడవిలో మార్గంలో ఒక చెట్టు కింద పడుకుంటానికి ఏం చేస్తారు? అక్కడ దొరికిన పండు అవి తిని, కాయలు తిని పండుకుంటారు.
పడుకుంటే అతనికి ఎంత నిద్ర పట్టదు. అయ్యో నా భార్య పిల్లకాయని ఇలా చూసుకోవాలి రేపటి నుంచి ఆలోచన అయిపోతుంది. ఎప్పటికో నిద్ర పడుతుంది. నిద్రలో ఒక మహాత్ముడు కనిపిస్తాడు. కనిపించి నువ్వు దాన ధర్మాలు చేసి నీ ఆస్తి అంతా పోగొట్టుకున్నావు, కానీ నీవు భగవంతుడిని నమ్మి ఉన్నావు, అందువల్ల నీకు ఒక సహాయం చేస్తాను. నువ్వు పడుకునే ఈ చెట్టు తెరలో ఒక రాగి ఉంగరం ఉంది. ఈ ఉంగరము నీవు పెట్టుకొని నువ్వు ధరించి వెంటనే పక్కనే ఉన్న ఊరికి వెళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళల్లో నీవు నీ బంధువును గుర్తిస్తే వెంటనే ఈ ఉంగరం బంగారం అయిపోతుంది. ఇక అక్కడి నుంచి నీకు డబ్బు కొరవడదు. అక్కడి నుంచి నువ్వు ఎంతమందికైనా దానం చేయొచ్చు, కానీ అపాత్ర దానం చేస్తే మాత్రం ఈ ఉంగరం పనిచేయదని చెప్తాడు. సరే అని చెప్పేసి ఇతను నిద్ర మెలకు వచ్చేస్తుంది, కళ అయిపోతుంది, మెలకు వస్తుంది. నిజమా కాదా, నేను నాకు అదే ఆలోచనలో ఉండిట్ట వచ్చింది అనుమానం వచ్చి ఆ చెట్టు తెరలో వేలు పెడితే నిజంగా ఉంగరం ఉంటుంది, రాగి ఉంగరం. అది తీసుకొని ఆ మహాత్ముడికి ఎవరో కానీ, మహాత్ముడా నీకు నమస్కారం అని చెప్పి భగవంతుడికి కూడా నమస్కారం పెట్టి ఆ ఉంగరం చేతి పెట్టుకొని భార్య పిల్లకాయని లేపి పక్క ఊరికి పోతాడు. అక్కడ కూర్చున్న ఆ 10 మంది కూడా ఈ దామోదరుడి గురించి మాట్లాడుకుంటుంటారు. ఏమని, అంత ధనవంతుడు, అతడు ఉన్న డబ్బంతా దాన ధర్మాలు చేసి చివరికి భార్య కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయాడని చెప్పుకుంటుంటారు. అందరూ ఆయన మీద జాలు చూపిస్తుంటారు. కానీ వాళ్ళల్లో ఒక వ్యక్తి మాత్రం నాకు తెలియదా, మా బంధువే అతను ఎట్లాంటి వాడంటే వాళ్ళ తాత తండ్రులందరికీ రోగాలు ఉన్నాయి, ఆ రోగాలు పోవాలంటే దాన ధర్మాలు చేస్తే కానీ పోవని చెప్పారు అప్పట్లో. ఈ దామోదరుడు తండ్రి పట్టించుకోలేదు, కానీ దామోదరుడికి తెలుసు వాడు తన తాత రోగంతో పోయాడని, తనకెక్కడ రోగాలు వస్తాయని చెప్పి దాన ధర్మాలు చేస్తున్నాడు ఆయన అని చెప్తాడు. అని ఆయన్ని నాకు తెలుసు చుట్టం అనే మాట ఈయనకి వినిపించదు. ఈయన అక్కడికి పోయేసరికి అది ఆ మాటలు అయిపోయి ఉంటాయి. కేవలం అతను తన గురించి చేస్తున్న విమర్శ మాత్రం వింటాడు. విని వీడందరి మాటలు వినపడతాయి అతనికి. దగ్గర నడుచుకుంటూ పోయేసరికి అందరి మాటలు వింటూ పోతాడు. చివరికి పోయేసరికి అతను ఒక్కడే మాట్లాడడం అట్లా మాట్లాడతాడు. అప్పుడు ఇంతమందిలో నన్ను అంత 10 మందిలో విమర్శించిన వాడు ఒక్కడే, కాబట్టి వీడే నా బంధువు అయి ఉంటాడని అర్థమవుతుంది. ఎందుకంటే బంధువులు మోసం చేస్తేనే కదా అట్లా స్థితికి వచ్చాడు అతను. అర్థం చేసుకోగానే వెంటనే ఆ రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోతుంది. అప్పుడు ఆయన వచ్చి ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడి అతని దగ్గరికే వచ్చి నాకు మీరు దూరం చుట్టం అవుతారు అని చెప్పి పరిచయం చేసుకుంటాడు. నేనే ఆ దామోదరుణ్ణి, డబ్బులంతా దానాలు చేసుకొని పోగొట్టుకున్న వాడిని నేనేను అని అందరికి పరిచయం చేసుకుని అతని దగ్గరికి మాత్రం వెళ్ళి నువ్వు నా బంధువు అవుతావు అంటంట. అవునవును నేను బంధువుని అవుతానంటాడు. ఎదురుగ్గా వచ్చరికి ఏం మాట్లాడలేకపోతాడు. అతను నాకు త్వరలో డబ్బులు రాబోతున్నాయి, 2 రోజులు మీ ఇంట్లో ఉంటాను నేను అంటాడంట. సరే ఉండమని చెప్పి ఇంటికి తీసుకెళ్తాను. ఈయన వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నుంచి ఈయనకి ఆ ఉంగరం మహిమ వల్ల డబ్బులు వస్తుంటాయి. ఆ చుట్టుపక్కల ఉండే ఆ ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ ఎవరెవరు కష్టాల్లో ఉంటే వాళ్ళందరికీ డబ్బు సహాయం చేయడం మొదలు పెడతాడు. అన్నప్పుడు 2 రోజులు అయిపోయి ఇంటికి నేను వెళ్ళిపోతాం మా ఊరికి అన్నప్పుడు ఆ బంధువు వచ్చి అడుగుతామంట, ఇంతమందికి ఈ ఊళ్ళో సహాయం చేసావు, నేను కూడా ఒక పొలం కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు కూడా డబ్బు సహాయం చేయంటాడు. అప్పుడు అతను నవ్వుతాడనమాట. పొలం కొనుక్కోవడం కదా, పొలం అంటే చాలా ప్రాణం మీదకి వచ్చే విషయం కాదు. అదేదో కొనుక్కోవాలనుకుంటున్నాడు, ఆస్తి కోసం కొనాలనుకుంటున్నాడు, అది కూడా తాను దానం చేస్తున్నాడు కాబట్టి అడగడానికి వచ్చే విషయం అర్థమవుతుంది. అపాత దానం చేయకూడదని చెప్పాడు ఆ ఉంగరం ఇచ్చిన అతను, ఆ కల్లో కనిపించిన అతను. అది గుర్తొస్తుంది అతనికి. వెంటనే అంటాడంట, అలాగే ఇస్తాను, కాకపోతే మనం పత్రం రాసుకుందాం అంటాడంట. అదేది బంధువు కదా, పత్రం రాసుకునేది ఏంది అంటాడు. బంధువు అయితే మాత్రం ఏమైనా మాత్రం నేను కొంటాను నువ్వు ఇస్తావా అంటాడట. అంటే అతను మూసేస్తాడు. ఎందుకంటే ఈయన కొంటా అంటే వాడు పడు కదా, మనం వేయంగానే ఇంక వాడి నోరు మూయించేసి వాడికి అర్థమైపోతుంది ఆయనకి వీళ్ళు మోసం చేయడానికి వచ్చారని చెప్పి.
అంటే అంతమంది డబ్బు ఇచ్చేసరికి ఆ డబ్బు చూసరికి వాళ్ళకి ఆశ పుట్టింది. ఆయన వెంటనే తిరిగి అతను వెనక్కి వచ్చేస్తారు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఊరికి పోయి మళ్ళీ యథాప్రకారంగా అందరికీ దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ కష్టపడి సంపాదితం నేర్చుకుంటాడు. ఆ విధంగా అతను అంతమంది గృహస్థుగా ఉండి అంతమందికి సహాయం చేస్తూ భగవత్ చింతన మొదలైంది. దానివల్ల అతని బాధని ఎవరు వహించారు? భగవంతే ఒక దారి చూపించాడు. అలాగా ఎదురు ఇంక చెప్పనే పర్లేదు. ఎంతమంది ఉన్నారు మనకు ఋషులంతా, వాళ్ళు ఎంతెంత గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మనకు రామదాసు కానీ అన్నమయ్య కానీ ఇంక వీళ్ళు చెప్పనే పర్లేదు, భక్తులుగా గొప్పవాళ్ళైన వాళ్ళే. ప్రహ్లాదుడు, ధ్రువుడు వీళ్ళంతా గొప్పవాళ్ళైన వాళ్ళే. ఈ విధంగా మనకి ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా భగవన్నామాన్ని నమ్ముకొని భగవంతుని నమ్ముకున్నవాడు ఎప్పుడు మోసపోడు. మనకు భగవద్గీత కూడా చెప్తుంది, యోగక్షేమం మహామేయం. వాళ్ళ యొక్క యోగక్షేమాలు భగవంతుడే చూస్తాడు. యోగం అంటే అనుకోకుండా వచ్చిన అదృష్టం, క్షేమం అంటే ఆ వచ్చిన అదృష్టాన్ని నిలిపి ఉంచడం, పోగొట్టు చేజారిపోకుండా ఉంచుకోవడం. ఆ అదృష్టాన్ని ఇచ్చేవాడు భగవంతుడే, పరమాత్మ ఇవ్వాల్సిన తప్ప అది ఇంకెవరు ఇచ్చే విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు చెప్తోంది, ఆయన భారం వహిస్తాడు, భగవంతుడే భారం వహిస్తాడు. అంతేకాదు, భారం అంటే ఇప్పుడు మనకు జన్మలు ఉన్నాయి, ఈ జన్మల వల్ల ఏమైపోతుంది, మనకు అది భారం అయిపోతుంది. పుట్టడం చావడం ఈ జన్మలు ఎత్తుతూనే ఉంటాం. దాన్ని కూడా తొలగిస్తాడు, అది భారం వహిస్తాడు. ఈ విధంగా పరమాత్మను నమ్ముకున్న వాడికి ఎటువంటి విషయాల్లో కూడా మనకు భగవంతుడి సహాయం ఉంటుందని, ఆయన మన భారాన్ని మోస్తాడని. కాకపోతే మనం చేయాల్సింది మాత్రం హృదయ పద్మంలో ఆయన నామస్మరణ మొదలకూడదని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే అసలైన విషయం. కాబట్టి ఇది 11వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు. మనం 12వ శ్లోకంతో రేపు కలుసుకుందాం.